ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ టాపిక్ ఎగ్ ఫ్రీజింగ్. ఉపాసన కామినేని గారు రీసెంట్గా ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అది చాలా హల్చల్ చేస్తుంది. ఐ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చెప్పింది రైటా రాంగ్గా పక్కన పెట్టేస్తే, తను చెప్పింది మనకు కాదు, తను ఐఐటి కాన్ఫరెన్స్లో చెప్పింది. అంటే కెరియర్ ఓరియంటెడ్ అంబిషన్స్ ఉన్న ఉమెన్కి, అండ్ ఆల్సో ఐఐటి అంటే తర్వాత వాళ్ళకి మంచి ప్యాకేజ్లు వస్తాయి, మంచి జాబ్లు వస్తాయి కాబట్టి డబ్బులు కూడా ఉన్న వాళ్ళకి. అది మనకు కాదు. బట్ అది పక్కన పెట్టేస్తే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ పిల్లలు న్యాచురల్గా పుట్టేస్తే ఓకే, కానీ పిల్లలు పుట్టకుండా ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆర్ ఇలా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నారంటే మీకు పిల్లలు కావాలి. మీకు పిల్లలు కావాలి అన్నప్పుడు వై ఆర్ పీపుల్ నాట్ కన్సిడరింగ్ అడాప్షన్? ఇప్పుడు ఎప్పుడైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? నేను ఇండియాలో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు మనం వెళ్ళి ఒక మిక్స్చర్ ప్యాకెట్ ఏమైనా ఇచ్చామంటే వాళ్ళు ఇమీడియట్గా తినరు తెలుసా. అంటే ఎవరైనా మనకు ఫుడ్ ఇస్తే మనం ఇట్లా సడన్గా ఇట్లా నోట్లో వేసుకుంటాం కదా, ఒక బయటో ఏదో. వాళ్ళు అలా చెయ్యరు. ఈ పూట మాకు ఫుడ్ ఉంది, నెక్స్ట్ ఫుడ్ లేనప్పుడు తినడానికి దాచుకుంటారు తెలుసా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు. చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే. సో పిల్లలు కావాలి అనుకున్నప్పుడు అలాంటి పిల్లల్ని ఎందుకు అడాప్ట్ చేసుకుని లైఫ్ ఇవ్వకూడదు? అగైన్ ఇది న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఇట్లా ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇంజక్షన్లు అవి ఎక్కించుకుంటూ అట్లా కష్టపడే వాళ్ళ కోసమే చెప్తున్నాను. అంటే ఇండియాలో అడాప్షన్ అంత కామన్ కాదు. అందుకే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎందుకు కామన్ కాదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు మన సొంత రక్తం కాదు కదా అని చెప్పేసి. పాతకాలంలో రక్తం, వంశం ఇవన్నీ ఎందుకంటారంటే మనకి సపోజ్ బాహుబలి ఉన్నాడు, బాహుబలి కడుపున బాహుబలియే పుడతాడు. ఆ స్ట్రెంగ్త్, ఆ మేధాశక్తి, ఆ డిఎన్ఏలో పాస్ ఆన్ అవుతాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న మన జనరేషన్లో మనం మన కిడ్స్కి ఏమి ఇస్తాం? బీపీ, షుగరు, పొట్ట బట్ట. ఇంతటి దానికి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనం ఇవ్వడం కన్నా ఉన్న వాళ్ళకి బెటర్ లైఫ్ ఇస్తే బాగుంటుంది కదా. ఇంకొంతమంది అంటారు సొంత పిల్లల్లా చూసుకోరు వాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు సొంత పిల్లలు ఓల్డేజ్ హోమ్లో పడేసిన వాళ్ళు ఉన్నారు, అడాప్ట్ చేసుకున్న వాళ్ళు బాగా చూసుకుంటున్నట్టు బాగ్బాన్ లాంటి సినిమాలు, తాత మనవాడు లాంటి సినిమాలు కూడా చూసాం మనము. ఒకవేళ పిల్లలు ఉన్నా సరే మీరు ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండి ఇంకా డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు ఇంటికి తెచ్చి పెంచుకోకపోయినా ఏదైనా అనాథాశ్రమంలో ఒక పాపకో బాబుకో వాళ్ళ స్టడీస్కి కానీ లేకపోతే వాళ్ళ ఇయర్ మొత్తం ఫీజు కానీ అలా కడతామని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి మన సికింద్రాబాద్ ఏరియాలోనే ఎన్ని ఆర్ఫనేజెస్ ఉన్నాయో తెలుసా. చాలా బాధ వస్తుంది వాళ్ళని చూస్తే. సో మీకు కుదిరినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. బై ద వే ఆఫ్ టాపిక్, సీ మై నెయిల్స్, ఐ గాట్ దెమ్ డన్. ఎలా ఉన్నాయి?